హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో పల్లి పట్టి అండి. ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పే ప్రాసెస్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఏమంత పెద్ద వర్క్ అయితే లేదండి, చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది, మీకు ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసుకోండి. 1 కప్పు మాత్రమే తీసుకుంటున్నాను, మెజర్మెంట్తో చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకనే 1 కప్పు పల్లీలు వేసుకొని వీటిని మంటను చిన్నగా పెట్టుకొని వేయించుకోండి. ఇవి కనీసం ఒక 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పల్లీలను బ్లాక్ కలర్లో అస్సలు చేయొద్దు, అలాగే వీటిని ఎక్కువ మాడిపోనివ్వద్దండి. ఇవి వేగిపోయాయో లేవో తెలియాలంటే ఈ విధంగా చూడండి. ఇలా అంటే మనకు రెండుగా విడిపోయి వచ్చేస్తుంది, అలాగే పైన పొట్టు కూడా అయిపోతుంది. ఇలా అయిపోయాక వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి మొత్తం చల్లారి వీటన్నిటి పైన పొట్టంతా తీసేసి వీటిని రెండుగా చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా రెండుగా చేసుకుంటే మనకు పల్లి పట్టి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బటర్ పేపర్ని ఇలా పెట్టేసుకోండి. బటర్ పేపర్కి మనం కొంచెం ఎక్కువగానే నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా స్టీల్ ప్లేట్కి అయినా ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసి తీసుకోండి, బటర్ పేపర్ లేనట్లయితే. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్తో బెల్లం తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మెజర్మెంట్తో చేస్తున్నాను. ఇలా వేసాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామనుకోండి పాకం తొందరగా రాదు, అందుకనే మనం 3 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకున్నాము. చూసారా, ఇది మెల్ట్ అయిపోయాక ఎంత వాటర్లో వచ్చేసిందో. దీనిని మనం ఒక 10 నిమిషాల పాటు ఇలానే మంటను చిన్నగా పెట్టుకొని చేస్తూ ఉంటే ఇలా బబుల్స్లా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలాగే కంటిన్యూ చేస్తున్నట్లయితే మనకు గట్టి పాకం వచ్చేంత వరకు మనం ఇలాగే కంటిన్యూ చేయాలన్నమాట, కలుపుతూ ఉండాలి. ఇది పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఈ పాకాన్ని వేసుకోండి. వేసి దీనిని చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇది గట్టి పాకం వచ్చిందో లేదో తెలుస్తుందన్నమాట. ఇలా చేస్తే చూడండి, పాకం రాలేదు, లూజ్గా వచ్చేసింది. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందామండి. చూడండి, నేను రెండవసారి చెక్ చేస్తున్నాను. ఇది బంగారు కలర్లోకి రావాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనము పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. పల్లి పట్టి ఈజీగా రావాలి అంటే మనం పాకం దగ్గరే ఉంటుందన్నమాట. మనకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అనేది ఇక్కడే చూడండి, లూజ్గా ఉంది, ఇంకా పాకం రెడీ కాలేదన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి మనం పాకం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా 15 నిమిషాలకి మనకు పాకం రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, మళ్ళీ ఒక 2 నిమిషాలకు నేను పాకం చెక్ చేస్తున్నాను. నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు చూపిస్తున్నానంటే పర్ఫెక్ట్గా రావడానికి. చూడండి, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఏంటంటే మనం పాకం మనకు ఎంత గట్టిగా వస్తే మనకు సాగే గుణం అనేది తక్కువగా ఉండి మనకు పల్లి పట్టి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందో లేదో తెలియాలంటే మనం పాకం తీసిన వెంటనే గట్టిగా అయిపోతుంది అన్నమాట. చూడండి, గట్టిగా అయిపోయింది. ఇలా వచ్చాక మనకు పాకం రెడీ అయిపోయినట్టు. ఒకసారి ఇలా కలుపుకొని పాకాన్నంతా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను మొత్తం ఇందులో ఒకేసారి వేసేయండి. వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనినంతా కలుపుతూనే ఉండాలి. చూడండి, బెల్లం అంతా మంచిగా పల్లీలకు పడుతుంది, చూసారా? ఇలానే కలుపుతూ ఉండాలి. మనం బెల్లం అనేది మంచిది తీసుకోవాలి, అలాగే పల్లీలు కూడా మంచివి తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇది రావాలంటే. చూడండి, ఇలాగే ఒక 5 నిమిషాలు కలిపితే మంచిగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయాక
దీనిని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, బటర్ పేపర్ అలాగే లేదంటే ఆయిల్ రాసిన ప్లేట్ ఏదైనా ఓకేనండి. అందులో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పల్లిపట్టి మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేయండి. స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేశాక దీనిని ప్లేట్లో నుంచి తీసేయండి. తీసేసి వెంటనే మనము ఆయిల్ లేదా నెయ్యి రాసుకున్న మనకు చపాతీ చేసుకునే కోల ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో ఇలా సమానంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకుంటే మనకు సమానంగా వస్తుందన్నమాట. పీసెస్గా కట్ చేయొచ్చు మనం. ఇలా చేస్తే ఇది వెంటనే జరిగిపోవాలన్నమాట. ఆలస్యం చేస్తే ఇది బాగా గట్టిగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా చిక్కీని ఈ విధంగా సమానంగా చేసుకున్న తర్వాత దీనిని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కట్ చేయాలి ఫ్రెండ్స్. లేట్ అయిపోయినట్లయితే ఇది కట్ కాదు, అలాగే బిల్లలా ఉండిపోతుంది అన్నమాట. ఏంటంటే నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి నేను దాంతో కట్ చేస్తున్నాను, లేదంటే చాక్తో కట్ చేయొచ్చు. ఇలా మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఒక ½ అన్ అవర్ పాటు వదిలేసేయండి. మంచిగా చల్లారిపోయి ఉంటుందన్నమాట. చూడండి ఎంత ఈజీగా మనకు పల్లిపట్టి చిక్కీ రెడీ అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.